నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పరమ పవిత్ర సోమనాథ్ ఆలయానికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే సోమనాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్ గా కూడా ప్రధాని నరేంద్ర మోదీనే ఉన్నారు. సోమనాథ్ దివ్యక్షేత్రాన్ని పునఃప్రతిష్ఠించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న అమృత్ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారాయన. ఆలయంలోకి ప్రవేశించింది మొదలు ప్రధాని మోదీకి ఢమరుకాలతోనూ శంఖాలతోనూ సాంస్కృతిక బృందాలు స్వాగతం పలికాయి. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయం శాశ్వత విశ్వాసానికి, నాగరిక వారసత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఆలయ అమృత్ మహోత్సవ్ సందర్భంగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ సోమనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమనాథ్ ఆలయ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. వైమానిక విన్యాసాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు.
సోమనాథ్ ఆలయ అమృత మహోత్సవం సందర్భంగా సోమనాథ్ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను స్మరించుకునేలా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించి నిర్వాహకులకు కొన్ని సూచనలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. కొండగట్టు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాల నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆలయానికి విచ్చేసి పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి అధికారులు, అర్చక స్వాములు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండగట్టులోనూ గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ దేవాలయంలో 10వ తారీఖు నుంచి ఆల్రెడీ పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభమైనాయి. పెద్ద సంఖ్యలో మాల విరమణ స్వాములు అందరూ కూడా వచ్చి మాల విరమణ చేస్తారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా వారికి ఎప్పటికప్పుడు పులిహోర చేయించి అందుబాటులో పెట్టాం. అదేవిధంగా ప్రస్తుతానికి ఒక 4 లక్షల లడ్డు కూడాను రెడీగా ఉంది. నిన్నటి నుంచి ప్రతిరోజు కూడా 40,000 లడ్డు చేస్తూ దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. కౌంటర్లు కూడా ఈ రోజు నుంచి రేపు 13వ తారీఖు మధ్యాహ్నం వరకు నిరంతరాయంగా తెరిచే ఉంటాయి. టికెట్లు ఇచ్చే కౌంటర్లు కానీ, ప్రసాదం ఇచ్చే కౌంటర్లు కానీ తెరిచి ఉంటాయి. దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు. భక్తులకు కూడాను సరిపడా ప్రసాదాలు ఏర్పాటు చేయించినాం. కడప జిల్లా వేంపల్లెలోని శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రవీణ్ నేతృత్వంలో అర్చక బృందం వేద మంత్రోచ్చారణల నడుమ అంకురార్పణ నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్తిక సంగ్రహణం, హోమం, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. స్వామివారికి మహామంగళహారతి సమర్పించారు. కామారెడ్డిలోని అత్యంత పురాతన కోడూరు ఆంజనేయ స్వామి సన్నిధానంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హనుమంతుడు, పశుపతినాథుడు, శ్రీ సీతారామ లక్ష్మణులకు పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వేద మంత్రోచ్చారణల నడుమ మన్యసూక్త హవనం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ శిష్య బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 7వ రోజున సున్నపు కుండల వేషంలో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మలకు ప్రతీకలుగా ఈ వేషాన్ని ధరించారు. పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్లి హారతులు అందుకున్నారు. సున్నపు కుండలు వేషధారణలను భక్తులు కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు కడిగి పాదపూజ చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం సోమవారం కూడా రద్దీగానే ఉంది. వేసవిలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని 86,000 మంది భక్తులు దర్శించుకోగలిగారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 7 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీ శ్రీనివాసుడి దర్శనానికి దాదాపు 8 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్రలో శ్రీ కంఠ మహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున కాటమయ్య, శివుడు, సురమాంబ, నంది, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ యంత్ర ప్రతిష్టాపనోత్సవం నిర్వహించారు. అనంతరం విగ్రహాల ఊరేగింపు, అగ్ని ప్రతిష్ఠ, ఆవాహిత దేవతా హోమాలు, జలాధివాసం నిర్వహించి మహామంగళహారతి సమర్పించారు. ఇక రెండో రోజున గణపతి పూజ, ఆవాహిత దేవతా పూజలు, జలాధివాసం, మూలమంత్ర హోమాలు, ధాన్యాధివాసం, మహామంగళహారతి పూజలు చేశారు. చివరి రోజున గణపతి పూజ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ, బలిప్రదానం జరిగాయి. వేములవాడ భీమేశ్వర ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కులు చెల్లించిన భక్తులు అభిషేకాలు, అన్నపూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మోతెలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, సరస్వతి, ఆంజనేయ స్వామి, సంతాన నాగదేవత ఆలయంలో అష్టమ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన మాంగళ్యధారణ ఘట్టం నేత్రపర్వమైంది. భారీగా తరలివచ్చిన భక్తులు కళ్యాణ ఘట్టాన్ని తిలకించి తన్మయులయ్యారు.
దేవస్థానంలో సోమనాథ్ స్వాభిమాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో 1000కి పైగా కలశాలను ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం కలశాలను మహిళా భక్తులు తమ శిరస్సులపై ఉంచుకొని గంగాధర మండపం, నంది మండపం నుండి బయలుదేరి వీరభద్రస్వామి ఆలయం వరకు మేళ తాళాల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. గంగాధర మండపం వద్ద పంచాక్షరి మంత్రలేఖనం జరిగింది. కలశాలతో శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా ప్రదర్శించిన గంగావతరణం కూచిపూడి ప్రదర్శన ఆద్యంతం అద్భుత రీతిలో కొనసాగింది. కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన సాహిత్యాన్ని నృత్య రూపకంగా కళాకారులు తమదైన శైలిలో అద్భుతంగా ప్రదర్శించారు. సినారె కుమార్తె గంగ సమక్షంలో ఈ వేడుక జరిగింది. ప్రముఖ నటి మద్దాళి సౌందర్య తన అభినయంతో ప్రేక్షకులను అలరించారు. పరమశివుడి పాత్రలో శ్రద్ధ నటించారు. భగీరథుడిగా సమిత, నంది పాత్రధారులుగా మాన్విత, లక్ష్య, సహస్ర, ఋత్విక తదితర కళాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. భగీరథుడి తపస్సుతో మొదలైన ఈ ప్రదర్శన వేదికపై ప్రత్యక్షంగా ప్రదర్శించిన గంగా హారతి వరకు ప్రేక్షకులను భక్తిపారవస్యంలో ముంచెత్తింది.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.